బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అన్న నమస్తే, అక్క నమస్తే. రాజారాం అన్న నమస్తే. అనగానే మీ గురించి గతంలో ఈ అనంతపురంలో పనిచేసిన ఒక ఆఫీసర్ బాగా చెప్పారు. ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఎస్పీ గారు అంటే మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నా, పేరు చెప్పకూడదు నేను. సాధారణంగా అన్నలు అనగానే అందరూ తుపాకులు పట్టుకొని తిరుగుతారు, ఏదో చేస్తారు, సెటిల్మెంట్ చేస్తారు అనుకుంటారు. కానీ రాజారాం అని మా దగ్గర అనంతపూర్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎప్పుడైనా కలవండి. ఆయన అసలు రాయలసీమలో పార్టీ ఎందుకు పెట్టింది, పార్టీ ఇక్కడ ప్రారంభం అవడానికి, పార్టీ నిష్కరణకి కారణం ఆయన చెప్తారని ఒక 20 సంవత్సరాల క్రితం మీ గురించి చెప్పారు. కానీ తర్వాత మీకు నాకు కుదరపోవడం, ఈ సందర్భంలో మా అక్క సుశీలక్క ద్వారా వాళ్ళు మీరు కలిశారు. ఎస్పీ గారు అంటే నాకు తెలిసి మీరు పేరు చెప్పలేదేమో, నేను చెప్పమంటే చెప్తా. నేను చెప్తా తర్వాత. అయితే అటువంటి పరిస్థితి అంటే పోలీస్ ఆఫీసర్ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీరు నమ్ముకున్న సిద్ధాంతం ఎక్కడ దారి తప్పకుండా ప్రజల కోసం వెళ్ళారు కాబట్టి పోలీసులు కూడా మిమ్మల్ని లైక్ చేశారు. సాధారణంగా పోలీసులు నక్సల్స్ కంటే పడదు, కానీ మిమ్మల్ని మాత్రం ఆ కోవలో చూడలేదు. అయితే సరే, మనం అసలు విషయానికి వస్తే ఏ పరిస్థితుల్లో మీరు పార్టీలకు వెళ్ళారు, వెళ్ళేటప్పటికి ఇక్కడ మీరు వెళ్ళే ప్రాంతంలో పరిస్థితులు ఉంటుంది, వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా, ఫస్ట్ మీరు చెప్పండి. ఏ పరిస్థితులు అంటే నేను మీ కుటుంబం మీ నేపథ్యం అని చెప్పండి. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. మేము 3 అన్నదమ్ములము. మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, మాకు బాగా భూములు ఉండేటివి, అంత వ్యవసాయం, ఇప్పటికీ వ్యవసాయ కుటుంబమే. మమ్మల్ని ఆనాటికి 3 కూడా మేము డిఎన్టీ హాస్టల్ అని ఇక్కడ జీసస్ నగర్లో ఉన్నటువంటి ఒక హాస్టల్, రాడికల్ స్టూడెంట్స్కు నిజంగా ఒక విధమైనటువంటి స్థావరం. ఏది డిఎన్టీ హాస్టల్ అనేది అనంతపూర్లో మాతో పాటు చాలామంది అమరులైనారు. మా సీనియర్లు కుమారన్న, అక్కడ ఉన్న వాళ్ళే, గుంటకల్ల సత్యం వచ్చేవాళ్ళు, ఎర్ర సత్యము, అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి జాబులు చేసి డాక్టర్లు అయిన వాళ్ళు, ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా ఉండి మాకు ఆర్గనైజర్లుగా ఉన్న వాళ్ళు, వాళ్ళంతా కూడా డిఎన్టీ హాస్టలే స్థావరం. అంటే అప్పటికే మాకు స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడే హై స్కూల్ సెక్షన్లోనే మా పైన కేసులు ఉండేవి. వార్డన్లని అంటే కొట్టడం అనేది అక్కడ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ల మధ్య కూడా విభేదాలు వచ్చేవి. అప్పుడు కూడా మేము బాగా యాక్టివ్గా మిలిటెంట్గా ఉండేవాళ్ళం. అంటే మాకు వచ్చినటువంటి అనంతపురం జిల్లాలో అనేక విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ మాకు రాడికల్ విద్యార్థి సంఘమే ఎందుకు మాకు ఆకర్షితులైనంటే, మిగతా స్టూడెంట్స్ యూనియన్స్ మా సమస్యల కోసం తాత్కాలికంగా వచ్చిపోయేవాళ్ళు కాదు. మాకు ఎందుకో మా కుటుంబాలకు జరుగుతున్నటువంటిది, వ్యవసాయానికి జరుగుతున్నటువంటి దోపిడీల గురించి మాకు పెద్దగా మార్క్స్, పెట్టుబడి ఇట్లాంటివి ఏమి తెలియని వయసులోనే దోపిడీ అంటే ఇట్లుంటుందా, మా బతుకులు ఇలా ఉండడానికి కారణం ఇదా అనేటువంటిది విడమర్చి చెప్పేవాళ్ళు. ఆర్గనైజేషన్స్ ఓహో మనం బతికితే ఇందుకోసం బతకాలరా అంటే, ఎందుకంటే చిన్నవే చెప్పేవాళ్ళు. దేవుడు ఉండాడా లేడంటే దేవుడు లేకపోతే ఎట్లా అని మేము వాదించేవాళ్ళము. అరే మీ తెలుగు మాస్టర్ ఏం చెప్తారా అనేవాళ్ళు మమ్మల్ని. సూర్యుడు అంటే అది రఘువంశము, సూర్యుడు 7 గుర్రాలు వస్తాయి రఘువంశం అని చెప్పేవాళ్ళు. మరి సైన్స్ మాస్టర్ ఏం చెప్పేవారు అనేవాళ్ళు. సైన్స్ మాస్టర్ అదంతా గోళం. అమ్మడి 2 మాస్టర్ల మధ్య ఇంత తగాదా ఉంది కదరా, ఇంక నీకు హిస్టరీ ఏం తెలుస్తుంది, చరిత్ర ఏం తెలుస్తుంది, మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు. అరే వాస్తవమే కదా, మరి ఏంది చదువుల్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి, సూర్యుడు దేవుడు నొగుడు అంటాడు, కాదు అది గోళం అంటారు అని ఇట్లా చెప్పేవాళ్ళు. మీకు హాస్టల్లో వచ్చేటువంటి సోపు డబ్బులతో నుంచి మీకు అందాల్సినటువంటివి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది మాకు అక్కడి నుంచే ఎడ్యుకేషన్ వచ్చేసింది. అంటే మా సరైన టైంలో పాఠ్య పుస్తకాలు కానీ ఇట్లా ఆర్గనైజేషన్తో మాకు రిలేషన్ ఏర్పడింది. అంటే మాకు స్కూల్లో కూడా మమ్మల్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివా. అంటే 6th క్లాస్లో కూడా రే డిపార్ట్మెంట్ వాళ్ళంతా పక్కన కూర్చోండి అనేవాళ్ళు. డిపార్ట్మెంట్ అంటే మాకు అప్పుడు అర్థమయ్యేది కదా. పిల్లలు ఏమి అంటే మాకు గెజ్జలు వేసి ఉంటుంది అని హాస్టల్లో, గెజ్జలు వేసి ఉంటుంది మీరు అంతా అని ఇట్లా ఒక టీచర్లే మమ్మల్ని హాస్టల్ విద్యార్థులను పక్కన కూర్చోబెట్టాలి. మాకు నిజంగానే అప్పుడు కాకి నిక్కరు, దానికి ఒక వైట్ షర్ట్, వీళ్ళంతా హాస్టల్ విద్యార్థులు అనేటువంటిది ఒక యూనిఫామ్ వల్ల సపరేట్గా చూసేవాళ్ళు. ఆ గెజ్జి గోల్ పీపీ అయిపోరని అవి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేయించుకొని, అంటే డిపార్ట్మెంటు హాస్టల్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళని ఒక ర్యాలీలకు, బంధువులకు తప్ప విద్యార్థి సంఘాలలో వచ్చి మాతో కాలం గడిపిండేటివి అంటే లేదు. చిన్నతనంలో మీకు బీజం పడింది. అంటే ఆర్గనైజేషన్స్ అనేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు రాడికల్స్లో పడినటువంటి ఆర్గనైజర్ కుటుంబంతో తెంచుకొని వచ్చేవారు.
కుటుంబంతో సంబంధం లేకోకుండా ప్రజల కోసము నిరంతరము మేము పెట్టింది తిని మాకు ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు. అది మాకు బాగా నచ్చేసింది, ఆకర్షించడం. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ పేర్లు కాదు, మేము అడుక్కున్నాము నీ పేరు ఏం పేరు, నా పేరు యాకూబ్ అనేవాడు. వాళ్ళు యాకూబ్ ఎట్లా ఏది ఇది అంటే వాళ్ళ సొంత పేరు కాదు, ఏదో ఇంతకుముందు అమరుండు పేరు. ఇట్లా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కుటుంబం కానీ బ్యాక్గ్రౌండ్ ఏది చెప్పుకోకుండా మన కోసం పనిచేసే వాళ్ళు ఇట్లుండారా అనేవాళ్ళు. అప్పుడు మాకు ఆ బీజాలు రాడికల్స్ పట్ల బాగా ఆకర్షితులైంది. అయితే పూర్తి కాలం వల్ల అట్లా ఇట్లా అనేటువంటిది ఆలోచన లేదు, కానీ రాడికల్స్ కోసం ఏమన్నా చేసేవాళ్ళు. అట్లా మేము చదువు 35 మార్కుల కోసం చదువు తప్ప నేను ఎప్పుడన్నా లెక్చరర్ కావాలా, కానిస్టేబుల్ కావాలా, ఉద్యోగం అని మా ఊళ్ళో ఏం ఉద్యోగం చేస్తాడు, టీచర్ అని అవుతాడు అనుకుంటా. మాకు 35 మార్కులు వస్తే నెక్స్ట్ క్లాస్కి పోతాను మేము అనుకుంటాం. మార్కులు పాస్ అయితే చాలు. 10th క్లాస్ ఫెయిల్ అయిన చాలా బాధపడ్డాం. అనంతపురంతో 10th క్లాస్ ఫెయిల్ అయినామనేది లింక్ కట్ అయిపోయింది, రాడికల్తో లింక్ కట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా, 85లో 10th ఫెయిల్ అయినా ఏం చేయాలా, రాడికల్స్ మా ఏరియాలో తక్కువ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిపిఐ మాకు రమణ అన్న, బంగి ఎర్స్వామన్న అని అక్కడ సిపిఐలు ఉండేవాళ్ళు. బన్వర్లాల్ సార్ అని ఇక్కడ జాయింట్ కలెక్టర్గా వచ్చాడు, ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు మాకు బినాం భూములు అంటే ఏమో తెలియవు. అప్పుడు బినాం భూముల గురించి తెలుసుకొని అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్న భూములు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి 4-5 కలిసి సంఘం పెట్టి 375 ఎకరాలు ఇప్పుడు తోటలు చేసుకున్నారు అంతా, ఎస్సీ ఎస్టీ బీసీలు. అంటే అప్పుడు బన్వర్లాల్ గారు మీకు జాయింట్ కలెక్టర్ గారా? జాయింట్ కలెక్టర్. మీరు ఇంత చేస్తున్నప్పుడు నిర్బంధం లేదా? అప్పుడు నుంచి సిపిఐ లేకపోయినాం. కౌరు సంఘం పోలీసుల వైపు నిర్బంధం లేదా? లేదు. అంటే మాకు నిర్బంధం అంటే పరిటాల హరిని ఎన్కౌంటర్ చేసినప్పుడు 82-83 ఆ మధ్యలో మేము హై స్కూల్ హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు చేసినారు. కానీ మేము రాడికల్ విద్యార్థి సంఘాలన్నీ మేము ఓపెన్గా పోయినాం. ఏఆర్ఎస్ఎఫ్ మీటింగ్లకు 85లో ఏఆర్ఎస్ఎఫ్ మీటింగ్ ఆవిర్భావోత్సవానికి వెళ్ళినాం. మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్ మహాసభలు జరిపినాం. అప్పుడు గద్దర్ గారు వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాల్లోనూ, ధర్మారంలో ఆర్ఎస్ మహాసభలు జరిగినప్పుడు అన్నిట్లోనూ జరిగినాయి. అంటే దళాల దగ్గర యూజీ కామ్రేడ్స్తో కూడా మేము ఆర్ఎస్ కార్యక్రమాలు చేసినాము. మళ్ళీ ఇక్కడ లీగల్గా కూడా చేసాం. అన్న అదే సమయంలో పరిటాల శ్రీరాములు గారు కూడా ఉన్నారు కదా, ఆయన దళం చనిపోయాడు మీరు వచ్చేసరికి. కానీ పరిటాల హరి మాత్రం ఉన్నారు. హరి వచ్చేవాడు, హాస్టల్కి వచ్చేవాడు. రాడికల్ విద్యార్థి సంఘం అంటే ఇక్కడ సాయినగర్లో కాలేజ్ హాస్టల్ అని ఉన్నింది. అక్కడికి ఉన్నటువంటి వాళ్ళు యూజువల్లో. ఎందుకని హరిని చంపారు? ఎవరు చంపారు? ఎలా చంపారు? చరిత్ర ఒకసారి చెప్పండి. అంటే కరెక్ట్ నాకు తెలియదు, కానీ భూమి సమస్యలో పేదల వైపు నిలబడ్డాడు హరి. అక్కడ ఏదో ఎన్కౌంటర్ జరిపినాడు, అక్కడ పోలీసు వాళ్ళతో చేయించినారు అక్కడ అనేటువంటిది ఒకటి ఉంది. పూర్తి వివరాలు చిన్న వయసు కదా, మట్టి కూడా అంత పెద్దగా దాని గురించి ఏమి తెలియదు. అంటే మీకు 6వ క్లాస్ నుంచే మీకు మైండ్లో బీజం పడింది, అది 10వ క్లాస్ వరకు కొనసాగింది. 10 తర్వాత దళంతో ఇప్పుడు మీకు సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే 10 అక్కడ భూములు పంచుతున్న రాడికల్ నాయకత్వం కింద ఇక్కడ ఆర్గనైజర్లంతా మా సీనియర్లు జూనియర్లు ఇక్కడ ఉన్నారు. నేను 10th ఫెయిల్ అయిన తర్వాత అక్కడ అయిపోయినచ్చి మళ్ళీ మా వాళ్ళు ఎట్లన్నా చదివేయాలని యుద్ధం చేసి 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో దాన్ని 10th కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్లో కాలేజ్ చేరడం ఆర్ఎస్సీ కోసమే. మేము చదివి కన్నా 35 మార్కులు కాపీరేట్ మసగా కొట్టినాము. ఏదో ఒకటి క్లాస్ టు క్లాస్ మారాల అంతే. అందులో నాకు అటాచ్మెంట్ మా అత్తతో బాగుండేది. నాకు పిల్లప్పుడే మా అమ్మ చనిపోయింది. నన్ను పెంచుకున్న తల్లి నేను కనపల్లి గదిలో రాసిన ఆమె గురించి. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అత్తే నన్ను పెంచి పెద్ద చేసి పిల్లలు లేని మా అమ్మాయి కన్నా ఎక్కువ అనలేదు. అలా మీరు అనంతపూర్లో పనిచేశారు కదా, మరి పరిటాల రవి గారు ఎప్పుడైనా ఎదురుపడ్డారా ఆ టీము అంతా? లేదా మీరు వెళ్ళి ఆయన వార్నింగ్ ఇవ్వడం కానీ, లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆయన ఏమైనా చేయడం కానీ? అంటే ఫస్ట్ ఆర్ఓసి అనేది పై చేయిగా ఉండేది అనంతపురం జిల్లాలో. మా దళాలు విప్లవం ప్రపంచవ్యాప్తంగా మేము రిమ్లో, అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే రిమ్లో సంస్థలో మేము పార్ట్నర్. రిమ్నేషనల్ ఇంటర్నేషనల్ మూమెంట్ ఉంది కదా, అది దాంట్లో ప్రచండ వాళ్ళు కావచ్చు, పేరు బొంజ నాయకత్వంలోను శ్రీలంకలో ఈ ఇన్నేటి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాజకీయ లోపం వల్ల ఆర్ఓసి వాళ్ళు దందాలు అని మంగళమరని అని ఒక తుపాకి ఏకై వేసుకొని పార్టీని తీసుకునేసి భయపడిస్తూ గణపతులకు భూ పెడతామంటే చంపుతామని చంపుతాదేమనేది కొట్టినారు, కాళ్ళు ఇరిచినారు. ఇది వేరే విధంగా పార్టీకి మీరు చంపుతారా మేము చంపాలని జనాలు వచ్చేవాళ్ళు. మీరు చంపుతారా మేము చంపాలా, తుపాకులు ఏం రాసి శాతగానంలో ఎందుకు వచ్చినారు మీరు అని ప్రజలు మమ్మల్ని నిలదీశారన్న. ఆర్ఓసీని చంపండి, మీరు పరిటాల రవిని చంపుతారా మేము చంపాలా అనేటువంటి దాంతో వచ్చినారు. అరే అట్లా కాదు, పార్టీను కమాండ్ అంటే పోయా మీరు శాతగానంలో తుపాకులు తీసుకొని. పరిటాల రవి గారు కూడా
అదే భావజాలంతో అదే శ్రీరామ గారు కుటుంబం కదా. శ్రీరాములు గారు రవిని ఈ కుటుంబంతో ఉన్నారు, కానీ ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు నాకు పార్టీతో సంబంధం లేదని పరిటాల రవి చెప్పాడు. వాస్తవంగా కూడా కొన్ని విషయాలను విభేదించాడు కూడా. అంటే బదలాపురం ఇష్యూ అని ఒకటి వచ్చింది మాకు 86లో సంక్షోభం, బదలాపురం సంక్షోభం అని చెప్తారు విలేజ్లో. అప్పుడున్నప్పుడు అక్కడ రాజకీయాలు, అక్కడ సత్యం కుమారు వీళ్ళంతా కూడా గెరిగీసుకొని అక్కడ కొన్ని ఒకే సామాజిక వర్గము ఇట్లా ఏదో జరుగుతూ ఉంది అనేటువంటి దానిపైన కూడా చర్చలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన కుటుంబం అమరవీరుల కుటుంబం అని ఆయనకి ఆర్థికంగా చేయాలని, ఆ క్వారీలు ఇవ్వడం, రకరకంగా డెవలప్మెంట్ చేయాలన్నటువంటి అక్కడ కొంతమంది ఆర్కేడ్లు వీళ్ళు చేసి ఎన్నో కుటుంబాల అమరులైనా ఆ కుటుంబాన్ని కొంత ప్రోత్సాహంగానే తీసుకొచ్చారు. కానీ ఆయన కానీ అప్పట్లో ప్రచారం ఏంటంటే పార్టీ పరిటాల రావు గారికి వాళ్ళ బెదిరింపు భయపడి పనిచేసిందని ఉంది. పార్టీనా? పార్టీ భయపడలేదు, కానీ ప్రజల గురించి ఆలోచించాం. పార్టీ ఎందుకు భయపడుతుంది చెప్పు? పార్టీ ఏంటి భయపడుతుంది? ఒక్క విషయం చెప్పండి. మేము పోలీసులుగా భయపడలే, ఎన్కౌంటర్లుగా భయపడలే. పార్టీకి వస్తేనే చంపుతారు అనేటువంటి తెలిసి వచ్చినాం. మీటింగులకు పోతేనే కేసులు పెడతారని చెప్పి కూడా మిలిటెంట్. మరి ఏ విధంగా పార్టీ భయపడే? పోలీసులు చంపడం కన్నా చాలా క్రూరంగా ఉండేది పరిటాల రవి ట్రీట్మెంట్. పరిటాల రవి ఎవరిని చంపాడు? పీపుల్స్ వారిని చంపుతారని భయంతో ఉండదు. అదే ఇంపార్టెంట్. పరిటాల రవి కుటుంబము గతాన్ని చూసి భయపడింది. ఇది ఈ పరిటాల రవిని ఏమన్నా చేస్తే ఒక విప్లవకారులు కుటుంబాన్ని చంపినారు అనేటువంటి కూనా మేధావులు ప్రచారం చేస్తారే అనేటువంటి దాంతో భయపడింది. ఇది భయం తప్ప, అంటే సిద్ధాంతపరంగా అజా ఈ కుటుంబంలో ఇద్దరు నష్టపోయినారు ఇది అనేటువంటిది ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఎవరన్నా కానీ ఇప్పుడు రాజకీయ నేను కూడా వైఎస్ఆర్సీపీలో జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నా రైతు విభాగంలో. అట్లని చెప్పేసి దోపిడీ చేసుకుంటూ పోం కదా. పరిటాల రవి అనే ఆయన 1000 కోట్లు సంపాదించి ఎవరికి ఇచ్చినాడు అనేటువంటిది క్వశ్చన్ వేసినారు కదా. ఆ రోజు కరపత్రాలు పంచినారు కదా పార్టీ. నీ కుటుంబము నీ అనేటువంటి చెప్పారు కదా. ఆయన శ్రీరాములు సినిమా చూస్తుంటే చెట్ల నరికి అలా ఆస్తులు నష్టం చేసి కబడ్దార్ అని చెప్పారు కదా. తర్వాత ఆయన గద్దరు వరవరరావు వాళ్ళ దగ్గర పోయి ఏడ్చో పార్టీకి క్షమాపణలు చెప్పుకొని ఓకే అని అయిపోయినారు. ఎప్పుడు మంగళవారం చంపిన తర్వాత రియాక్షన్ మొదలైన తర్వాత వీళ్ళు తోకలు ముడిచినారు. లేకపోతే సిద్ధాంతంలో పార్ల భూపెట్టొద్దు పార్టీ అంటే మేమనేటువంటిది ఒక మాఫియా మధ్య తయారైంది కదా. నిజంగా మేము నక్సలైట్లు ఈ సిద్ధాంతాల కోసం చేస్తున్నామని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందండి. నక్సలైట్లు అంటే మాఫియా. ఎవడు నక్సలైటు, ఎవడు ఒరిజినల్లో, ఎవరు డూప్లికేటో జనాలకు జిల్లాలో నా కొడుకు నాశనం అయితే పదం ఎట్లున్నా అట్లా అనుకునే పరిస్థితికి తెచ్చింది ఎవరు? సిద్ధాంతాలు ఈ ప్రజల కోసము. ఇవి ఈరోజు నిజంగా రవి కూడా నక్సలైటే అనుకున్నాం. ఇప్పుడున్నటువంటి నీ ఆస్తులు, నీతో బతికినటువంటి వాళ్ళు, వాళ్ళది నీ స్థాయి ఏమి, నీ సమానత్వం ఏంది, నీ సిద్ధాంతం ఏది? పార్టీ నుంచి బయటకు వచ్చారు, అరెస్ట్ అయ్యారు, సరెండర్ అయ్యారు, అంతే కదా. ఆరోగ్యం రీత్యా